హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి ఇంటి వంటలు. ఈరోజు మనం చికెన్ మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో మైదా పిండి తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం నీళ్ళు యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కాకుండా మెత్తగా చాలా మృదువుగా వచ్చేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా కలిపిన తరువాత అది ఇంకా సాఫ్ట్గా అవ్వడానికి 30 నిమిషాల పాటు దానిని పక్కన పెట్టుకోండి. ఆ తరువాత సాల్ట్, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, 1/2 కిలో చికెన్ తీసుకోవాలి. చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగానే తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర అన్నీ వేసుకొని ఆ మిశ్రమాలన్నీ బాగా కలిసినట్లు కలుపుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చపాతీ ఒత్తినట్లు ఒత్తుకోవాలి. అందులో 1 గ్లాస్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఆ చిన్న చపాతీలను ఒక్కొక్కటిగా తీసుకొని మధ్యలో మందంగాను చుట్టూ పలుసగాను వచ్చేటట్లు ఒత్తుకోవాలి. మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ను ఆ చిన్న చపాతీలో వేసి నేను చేస్తున్న విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లను తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆ తరువాత మనం తయారు చేసి పెట్టుకున్న మోమోస్ను ఒక్కొక్కటిగా ఆ ప్లేట్లలో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఆ తరువాత
మనం ముందుగానే చేసి పెట్టుకున్న మోమోస్ ప్లేట్లను ఒక్కొక్కటిగా అందులో ఉంచి 10 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు మీకు కావలసిన చికెన్ మోమోస్ రెడీ. ఇవి వేడివేడిగా టమాటో కెచప్లో తింటే బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.